14వ వచన భాగాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరమును సూచించుటకై ఇండును గాకనియు, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఇండు గాకనియు పలికిను. ఆ ప్రకారం ఆయన ప్రార్థించుదాం. ప్రియమైన తండ్రి, చదవబడిన లేఖన కొరకు వందనాలు. వాక్యమైన దేవుడు, నీ వాక్కు చేత ఈ ఉదయకాలం మాతో మీరు మాట్లాడి మీరు ఆఖరికే మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు ఆదియందు భూమి ఆకాశం సృష్టించినటువంటి భూమి నిరాకారమైనది. తిరిగి మరలా ఆయన రీబిల్డ్ చేస్తూ ఉన్నారు. అందులో ఒక అనుభవాన్ని మనం చూస్తున్నాం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాక అని. దేనికి అవి అంటే అవి సూచనలు ఇవ్వాలి. కాలాలు దిన సంవత్సరం సూచించడానికై ఎండున గాక ఈ మాట అంటలించింది. సంవత్సరములు అనేవి దేవుని యొక్క కంట్రోల్లో ఉన్నాయి అని మనకు అర్థం అవ్వాలి. ఈ మాట ద్వారా మన జీవిత దినాలు అనేవి దేవుడు ఏర్పాటు చేసిన దినములను బట్టి జీవించదమని మనం ఎరగాలి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆకాశంలో జ్యోతులు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆయన విశాలం కలిగించినటువంటి ఆ వెలుగు దేనికి అనగా ఆ దినములు పగలు రాత్రి అని. ఆ దినమున ఆ సంవత్సరపు కాలాలను ఆ నక్షత్రాలను బట్టి అంచనా వేయటకు దేవుడు సంవత్సరాల కాలాల కొరకు వెలుగు నియమించాడు. చాలా అద్భుతమైనటువంటి విషయం. ఆది కాండంలోనే మనం చూడగలుగుతాం. మరొక వ్యక్తి 960 సంవత్సరాలు జీవించాడు, మెతుషెల. అతని జీవితకాలం తర్వాత దేవుడు తన ప్రజలను చూడగా భూమి మీద నరుల తలంపులన్నీ బహు చెడ్డగా అయిపోయాయి, పాడైపోయాయి. 6వ అధ్యాయంకి వచ్చేపాటికి ఆ తర్వాత వయసు కాస్త కుదించబడింది సంవత్సరాలు. మరికొన్ని సంవత్సరాలు కుదించబడ్డాయి. 90వ కీర్తనకు వచ్చేపాటికి మోషే ప్రార్థిస్తున్నాడు, ఆయుష్కాలం 70 అంటాడు. కొంచెం ఎక్కువ బలం ఉంటే కనుక అది ఆయాసం అన్నాడు. అయితే ఒక దినం ఫరో యాకోబుతో లాగాను మాట్లాడుతున్నాడు. ఏమని అడిగి తెలుసా ఈ ప్రశ్న? మొదటి ప్రశ్న, నీ సంవత్సరములు ఎన్నో చెప్పు అన్నాడు. అబ్బా, చాలా ఆశ్చర్యం అవుతుంది ఈ మాట వింటున్నప్పుడు. ఆదికాండం 47వ అధ్యాయంలో 8వ వచనం చూసినప్పుడు ఫరో అడుగుతున్నాడు, నీవు జీవించిన దినాలు ఎన్నో చెప్పు అని అన్నాడు. ఎన్ని దినాలు? ఈరోజు మీరు కౌంట్ చేసుకోండి, మీ పేరు నా పేరు పెట్టుకుందాం, ఎవరు కాదు. ఎన్ని దినాలు గడిచాయో, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయో, మరొక అనుభవంలోకి ఎలా అడుగు పెట్టగలగాలో మనం నేర్చుకుందాం. నేను జీవించిన కాలం కొంచెంగా ఉందయ్యా. అయ్యా, నేను జీవించిన కాలం చాలా దినాల దుఃఖంతోనే నడిపించబడ్డాను అంటాడు. చాలా దినాలు నా జీవితంలో దుఃఖం తప్ప ఏమీ లేదు, జీవించిన దినాలు కొద్దిగా. అంటే సంవత్సరాలు కుదించబడతా ఉన్నాయి. సంవత్సరం అనేది దేవుని యొక్క చేతిలో ఉంది అని మనం ఎరగాలి. 2వ రాజులు 20వ అధ్యాయం 6వ వచనం. God adds the years in our lives. దేవుడు మనకు మన జీవితాలలో ఆయన సంవత్సరం అనే దానిని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ దయాకిరీటం మనం పొందుకొని జీవిస్తూ ఉన్నాం. జాగ్రత్తగా ఈ మాటలు మనం విందాం. ఎందుకు ఈ సంవత్సరంలోనే ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు బ్రదర్? ఇది రాత్రికో పొద్దునకు చెప్పాల్సిన ప్రసంగాలు కదా అని అనుకుంటారు మీరు. బైబిల్ అంటుంది, నువ్వు నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మన దగ్గర కొంచెం ధనం ఉండగానే, లేకపోతే మనకు బోల్డెన్ ఆలోచనలు వచ్చేస్తుంటే, ఇన్ని సంవత్సరాలు ఇలా చేసేయాలి, ఇంత బ్యాలెన్స్లో ఇలా చేయాలి, ఇలా పెళ్లి చేయాలి, లేకపోతే ఇల్లు కట్టాలి, ఇన్ని సంవత్సరాలకి అనేటువంటి ఆలోచన చాలా ప్రయారిటీ ఇస్తుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి నేను నీ ప్రాణం తీసుకుంటే అని.
అంటే కాలం అనేది మన చేతుల్లో లేదు. మన ప్రాణం అనే కాలం అది మన చేతుల్లో లేనే లేదు. అది దాటిపోతుంది. అది ఉండకపోవచ్చు. కనుకనే సమయం ఉండగానే మరొక సమయంలోకి ఎలా ప్రవేశించగలం, ఎలాగా అనే దానిని ఈ ఉదయకాలం మనం ధ్యానం చేద్దాం. కీర్తనకారుడు దావీదు ఒక బహు మంచి పాటతో ఆయన దేవుని మహింపరిస్తేలాగా రాశాడు. 37వ కీర్తన 3 నుంచి 7 వచ్చిన భాగాల్లో ఈ రీతిగా చెప్పబడ్డాయి. దావీదు ఇలాగంటున్నాడు. Psalms 37 3rd verse. యెహోవా యందు నమ్మకించి మేలు చేయండి, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి మీరు సంతోషించండి, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును. నీ మార్గాలు యెహోవాకు అప్పగించు, ఆయనను నమ్ముకును, ఆయన నీ కార్యం నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వం వెలుపరచును. యెహోవా మొదట ఆయన సన్నిధిలో ఉన్నటువంటి నీవు నేను మొదటిగా చేయాల్సిన పని ఒకటి ఉంది. ఆయన ఎదుట మనమందరం మౌనంగా ఉండాలి. ఆయన కొరకు కనిపెట్టాలి. ఇలాగ చేసి నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టాలి. ఆమేన్. జాగ్రత్తగా ఈ మాటలు విందాం. 4 అంశాలుగా దీన్ని మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, మొదటి వచనంలో భక్తుడు ఇలాగంటున్నాడు, యెహోవా యందు మాత్రమే నమ్మకించు. ఈ సంవత్సరం అనేక మందిని చూచాం, అనేక మందిని మనుషులను చూచాం, అనేక మంది యొక్క ఆలోచన విధానాలు గమనించాం. నీవు నమ్మిక ఇచ్చినటువంటి వ్యక్తులు నమ్మిక మోసం చేశారు. నమ్మిక లేదు, వాళ్ళ మాటల మీద నమ్మిక లేదు, మనుషుల మీద నమ్మిక లేకుండా మనం అనేక మార్లు మోసపోతూ బలహీనమవుతూ ఉన్నాం. ఇది గమనించాం. దేవుడు చెప్తున్నాడు, వాక్యం ఏ రీతి చెప్తుంది ఏమిటి అనగా, ఇదిగో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టకు నీవు ఎలా ఉండాలంటే ఆయనతో నువ్వు నమ్మిక కలిగి ఉండాలి. బీ కాన్ఫిడెంట్ ఇన్ ద లార్డ్. సెకండ్ వన్, బీ cheerful in the Lord. Be commit in the Lord. Third one. Fourth one, stay calm in the Lord. దేవునిలో మనం మౌనంగా ఉండాలి. దేవుని యందు మనం నమ్మకించాలి. మొదటిది, దేవునిలో మనం సంతోషించాలి. ముగింపుకు వచ్చినా ప్రారంభించిన దేవునిలో నమ్మకించాలి. దేవునిలో మనము ఆనందించాలి. దేవునిలో మనం కమిట్ అవ్వాలి, తీర్మానం కలిగి ఉండాలి. దేవుని దగ్గర మనం మౌనంగా ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. రేపు ఏం జరిగిందో తెలియదు. అయ్యా రేపు ఉంటామా లేదా? ఈ గంటే ఒక ప్రశ్నార్థకరం. చాలా ఇన్సెక్యూరిటీ టైమ్స్ లో ఉన్నాం మనం. ఏ యుద్ధం ఎవరేం బాగేస్తారో తెలియదు, అసలు ఉంటామో లేదో తెలియదు, క్షణంలో ఏం జరిగిందో మనకు తెలియదు. మన జీవితం ఒక నీటి బుడగతో పోల్చబడింది వాక్యానుసారంగా. మన జీవితం ఒక గడ్డి పరకతో పోల్చబడింది, గడ్డి పువ్వుతో పోల్చబడింది. అవన్నీ కూడా సెకండ్స్ లోనే మాయమవుతాయి. పగలొచ్చి సాయంత్రికల్లా వాడిపోతూ ఉంటాయి మరికొన్ని పువ్వులు. అలాగనే పోల్చబడింది ఈ జీవితం. మరి ఎలాగనే ఈ జీవిత దినాలు మనం నడిపించగలం? తన ప్రార్థన చేస్తున్నాడు. 102వ కీర్తన 24వ వచనంలో, నేను ఇలాగ మనవి చేసి తిని, నా దేవా నా దినముల మధ్య నన్ను కొనిపోకము. అబ్బా, నా దినాల మధ్య నన్ను కొనిపోవద్దు. నేను చేస్తున్నటువంటి కొన్ని కార్యాలు ఉన్నాయి, చేయవలసినటువంటి కార్యాలు కొన్ని ఉన్నాయి, చేయవలసిన మంచి పనులు కొన్ని ఉన్నాయి. నా దినాల మధ్యలో నన్ను తీసుకొని పోవద్దు. నా దినాలు ముగించబడాలి. నువ్వే ప్లాన్ చేతులను ఈ భూమి మీద నడిపించావో, ఏ ప్రణాళిక కలిగి భూమి మీద నిలబెట్టావో, ఆ ప్రణాళిక ఈ భూమి మీద నెరవేర్చబడే వరకు నా దినముల మధ్య నన్ను కోల్పోవద్దు. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇవి. మరి ఎలా ఉండాలి? ఇప్పుడు ఎలా మనం కొనిపోబడకుండా ఉండాలంటే, చాలా మంది హఠాత్మరాలు చూస్తూ ఉన్నాం, చాలా మందిని దుర్మరణాలు చూస్తూ ఉన్నాం, చాలా మంది క్షణికలో చనిపోతున్న వాళ్ళు చూస్తూ ఉన్నాం. నీ కాలం రాకమునిపి నువ్వేలా చనిపోతుంది? అది వాక్యం. కాలం రాకమునిపే అంటే దేవుడు ఏర్పాటు చేస్తే ఒక కాలం ఉంది. ఆ కాలం రాకమునిపే నువ్వు ఎందుకు చనిపోయావు? దావీదు భక్తుడు అంటున్నాడు, నా దినాలు ఎన్ని దినాలు ఏర్పాటు చేసావో నన్ను మధ్యలో తీసుకెళ్ళదు. మరి ఎలా మరొక దీనిలోకి మనం వెళ్ళగలం? రాత్రి భలే సెలబ్రేట్ చేయబోతున్నాం, ఎలా చేసేసుకుంటాం అనుకుంటున్నావు? వాక్యం చెప్తుంది, బి కాన్ఫిడెంట్ ఇన్ ద లార్డ్.
దేవుని యందు నమ్మిక ఇచ్చినట్టు మొదలు పెట్టాలి. ఆమేన్. గడిచిన కాలంలో నమ్మిక అనేక మంది మీద పెట్టి మనం మోసపోయాం కాదు. ఒక చిన్న వైరస్ 2019లో ప్రారంభమైంది. 19లో వచ్చినటువంటి ఆ చిన్న వైరస్ ఇంకా రాబోతున్నాయి, కొత్త కొత్తవి వస్తాయి, ఇంకా వస్తాయి కదా. వాక్యానుసారంగా ఇది గడ్డు కాలం, ఇది యుద్ధ కాలం, ఇది చివరి కాలం. ఈ కాలం మనుషులు జీవన శైలిని చాలా కష్టంగా జీవించేటువంటి కాలం. ఆ కాలంలో మనం ముగింపు కాలంలో ఉన్నాం. ఈ కాలంలో దేవుని వాక్యం అంటుంది ఎలా జీవించాలనగా దేవుని మీద నమ్మికతో మనం జీవించడం మొదలు పెట్టాలి. ఆయన మీద ఏమన్నా నమ్మిక అంతా కూడా. హల్లెలూయా. మనుషులు మారిపోవచ్చు, మాటలు మారిపోవచ్చు, కానీ మనం నమ్మినటువంటి దేవుడు మారినవాడు. ఆయన మాట మారినది, ఆయన స్వభావం మారినది. ఆయన వాక్కు ఇచ్చి బాగు చేయగలవాడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చగలవాడు. ఆమేన్. ఆ మాట మీద నమ్మికించాలి. నమ్మికించి ఏం చేయాలి? ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. వాక్యం ఈ రీతికి చెప్పబడుతుంది. 37వ కీర్తన 3వ వచనం. మొదటిది, నమ్మికించిన నీవు నేను ఏమి చేయాలనగా మేలు చేయటం నేర్చుకోవాలి. ఏం చేయాలి? మేలు చేసి దేశమందు మనం అందరం కూడా నివసించి సత్యాన్ని అనుసరించాలి. యేసు ప్రభువు మనకి ఏం నేర్పించాడు? మేలు చేయటం నేర్పించాడు. కీడు చేయొద్దు అని చెప్పాడు. కీడు చేయొద్దు. చాలా మంది ఎవరిని తలపెడితే కనుక అపకారం చేయాలనుకుంటారు. అపకారానికి ఉపకారం చేయలేరు. ఎలాగైనా సరే ఒక మనిషిని నష్టపరచాలనుకుంటారు. ఎవరైనా ఒక వ్యక్తి నష్టపోతుంటే నవ్వుతూ ఉంటాం మనం. ఒక మనిషికి ఏదైనా బలహీనం కలిగితే హ్యాపీ అవుతూ ఉంటాం మనం. వాళ్ళకి అలాగే జరగాలనుకుంటుంటాం. కానీ దేవుడు అలా కోరుకుంటుంది. తన పిల్లలకు ఎలా జీవించాలంటే వారు జీవించినంత కాలం మరొక అనుభవాలకు నడిపించబడాలంటే మేలు చేయడం నేర్చుకోండి. బైబిల్ అంటుంది, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచన భాగంలో అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి ఈ రీతిగా చెప్తున్నాడు, మనము మేలు చేయలేదు, మనం మేలు చేయలేదు విసుగు చెందొద్దు. మనం అలయక మేలు చేసేది ఏంటి అని తగిన కాలమందు మనము మేలు చేసిన దానికి పంట కోతము. జాగ్రత్తగా మాటలు వినాలి. మీరు దేవుని నమ్మిక ఇచ్చి మేలు చేయండి చాలు. ఏమండి, వాళ్ళకంత సహాయం చేస్తే నాకేం చేశారు వాళ్ళు? వాళ్ళకంత సహాయం చేస్తే నా దగ్గరకు వచ్చేపాటికల్లా చాలా నష్టపరిచారండి. సహాయం చేస్తే కనీసం ఒక మాట మాట్లాడలేదండి, మాట సహాయం కూడా చేయలేదండి. వాళ్ళకి ఇంత రీతిగా మేము నిలబడితే కనీసం మా కుటుంబం అంతా వాళ్ళ కొరకు కష్టంలో ఉన్నప్పుడు నిలబడితే వారు కనీసం కనపడలేదండి. మేలు చేయి. దాని విషయంలో నువ్వు విసిగిపోవద్దు. దాన్ని దేంతో పోల్చాడు తెలుసా పౌలు? ఒక వ్యవసాయంతో పోల్చాడు. తగిన కాలం కాదు. జాగ్రత్తగా వాక్యం గమనించాడు. దాని ఒక వ్యవసాయంతో పోల్చాడు. దాని ఒక పంటతో పోల్చాడు. ఒక పొలముతో పోల్చబడింది. ఏమి మేలుకి పొలానికి ఏమైనా సంబంధం ఉందా? ఒక మాటను మనం చాలా జాగ్రత్తగా ఆలకించాలి. వ్యవసాయం చేయాలంటే ఏ వ్యవసాయకుడైనా దేని మీద ఆధారపడతాడంటే మొదటి కాలం మీద ఆధారపడతాడు. కాలం, వర్షాకాలం. ఆ కాలం రాకమునిపై వ్యవసాయకుడు ఆ భూమి అంతటను సరి చేస్తాడు. సరి చేయకుండా చేస్తాడా? తన విత్తనాలు లేకపోతే ఏ పంట వేయాలనుకుంటున్నాడో దానిని ముందుగానే నాటేసుకుంటాడా? దాన్ని సరి చేస్తాడు. రాళ్ళు రప్పలున్నాయేమో దాన్ని తీస్తాడు, దాన్ని బాగు చేస్తాడు, సరి చేస్తాడు. ఆ భూమిని దున్నుతాడు, వ్యర్థమైన వాటిని తొలగిస్తాడు, నీరు పెడతాడు, దానికి కావాలంటాడు. దాని కొరకు తను చేయాల్సిన మంచి పని అది చేస్తూనే ఉంటాడు. చేయాల్సిన చోటు చేయకుండా నిద్రపోతే సోమరిగా ఉన్నాడు అనుకో, ఆ పొలంలోకి ఏమొచ్చి కూర్చుంటాయి అన్నాడు వాక్యం. మొల్ల తుప్పలు వచ్చేస్తాయి కదూ. కనుకనే దాని కొరకు అతను సోమరిగా ఉండడు, వేగునే లేస్తాడు. దాన్ని చేయాల్సిన పని చేసి సందకాడే సాయంత్రం అయ్యే లోపల ఆ పొలం పనంతా తను చూస్తూనే ఉంటాడు. ఎప్పుడు వర్షం వచ్చిద్దా అని మరలా ఎదురు చూస్తుంటాడు. మరలా వర్షం పడిద్దేమో, పంట చేతికి వచ్చేప్పటికి వర్షం పడుతుందేమో, ఏమవుతుందో అని భయపడుతూ ఉంటాడు. తిరిగి మరలా తన ఇంటికి లేదా గోడలకు అందించేంత వరకు ఆ యొక్క వ్యవసాయకుడు చాలా కనిపెట్టుకుని జాగ్రత్తగా నడుస్తాడు.
అలాగనే వాక్యం చెప్తుంది దినం. దేవుడు పౌలు అంటున్నాడు ఇలాగనే, ఇదిగో పంటను మనం తగిన కాలం ముందు కొయ్యాలంటే మనం మొదట ఎలా ఉండాలో తెలుసా? నమ్మిక ఉండాలి. దేవుని మీద నమ్మిక ఇచ్చి మొదట నడవాలి. ఆమేన్. చాలా మందికి నమ్మకమే లేదు బ్రదర్. ఇంకెక్కడ బ్రదర్? నమ్మకమే పోయింది. ఆయన అంతే, ఆవిడంతే, వాళ్ళ పిల్లలు ఇంతే. మాకు నమ్మకమే లేదు. మేము బ్రతకడానికి చాలా కష్టం. మా జీవిత దినాలు ఇంతే. మా జీవితంలో పరిస్థితులు ఇలాగే ఉంటాయి. నమ్మకమే పోయింది. నువ్వు మనుషుల మీద కాదు పెట్టాల్సింది. ఈ సంవత్సరం ముగింపు మరొక సంవత్సరంలోకి అడుగు పెట్టాలంటే చేయాల్సిన పని ఒకటి ఉంది. నువ్వు చేసే పనిలో దేవునిపై, దేవుని మీద నీవు నమ్మికించినట్టు మొదలు పెట్టాలి. ఆమేన్. నమ్మికించి మేలు చేయాలంటే చిన్న పని సరిగా చేయలేకపోయినా అతను చేసిన వ్యవసాయం అంత కష్టం, నష్టంలో తీసుకుపోతుంది. చేసే పని చిన్న మిస్టేక్ జరిగినా, చేయాల్సిన సమయానికి అది చేయలేకపోయినా, చేయాల్సినటువంటి పనికి సమయానికి చేయలేకపోయినా, ఎరువు అందించలేకపోయినా పురుగు వచ్చి మొత్తం పాడు చేసేస్తుంది కదూ. కనుక దాని కొరకు మేలు చేస్తూనే ఉండాలి. సంఘం ప్రభు వాక్యం చెప్తుంది, చివరి ముగింపు దినాల్లో మన జీవిత కాలం ఎలా ఉండాలంటే మేలు చేస్తూ నడిపించబడాలి. దావీదుకి ఒక దినం సౌలు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. సౌలుని రాజుగా దేవుడే నియమించాడు. సౌలు ఇప్పుడు చేయాల్సిన పని సరిగ్గా చేయటం లేదు, సక్రమంగా చేయట్లేదు. మోయాబీలందరూ కూడా మొత్తం ఫినిష్ చేసుకునిరా అంటే ఇతను కొంత మంచి వాటిని తీసుకొస్తున్నాడు, కొవ్విన వాటిని తెచ్చిపెట్టుకున్నాడు. ఇంటిలో కొంత అనుకూలంగా ఉన్న వాటిని తీసుకొచ్చి పెట్టుకుంటున్నాడు. తన పని చాలా తొందరపాటుతనంతో చేస్తున్నాడు. దేవునికి నచ్చట్లేదు. అనేక మార్లు వార్నింగ్లు ఇచ్చాడు, నచ్చటం లేదు. దేవుని మీద నమ్మికించి నడిచే దానికంటే తన కాన్ఫిడెంట్తో నడుచుకుంటే ఎక్కువైపోయింది. ఇప్పుడు సౌలును పక్కన పెట్టాడు దేవుడు. అనుకోని రీతిగా వారి మధ్యలో శత్రువు వచ్చాడు. ఆ శత్రువుని ఆ సైన్యం ఏమి జయించలేకపోతుంది, ఇజ్రాయేల్ సైన్యం. కారణం, వాళ్ళ శత్రువు యొక్క తలకాయ మీద టోపీని చూశారు, చాలా బరువు ఉంటుంది ఇది అనుకొని భయపడ్డారు. అతను వేసుకుని గొలియాతు వేసుకుని దట్టిని చూశారు, అమ్మో ఇంత బరువే, మనమైతే 50 మంది పడిపోతామేమో వేయటానికి. అతను అంత ఎత్తులో మోస్తున్నాడు, అది చూసి భయపడ్డారు. వాక్యం చెప్తుందండి, అతని పాదాలు వేసుకుందని భయపడ్డారు, డాలు చూసి భయపడ్డారు, వెళ్ళు చూసి భయపడ్డారు. అతను అడుగు పెడుతున్నాడు, ఎగతాలు చేసుకుని పోతున్నాడు. ఒక దినం ఈ మాటలు విన్నటువంటి దావీదు అతని మీదకి వెళ్ళి ఆయన నామంలో యుద్ధం చేశాడు. ఆయన నామంలో ఆయన పేరున బయలుదేరి వెళ్ళాడు. చిన్న ఒక రాయితోనే అతను ఎల్లకిల్ల పడ్డాడు. ఇది మనందరికీ తెలిసిన విషయం. తెలియాల్సిన ఒక విషయం ఉంది, ఏమిటంటే దేవుడు తన ప్రజలను ఆయన ఎలాగున కాపాడుకుంటాడో మొదట వెరిగి, ప్రజలు ఎవరి ద్వారా విజయం కలిగిందో దావీదుకి 10,000 స్తుతులు చెప్పారు, సౌలుకి ఏమో 1000 స్తుతులు చెప్పారు. రాజుకి యుద్ధానికి పోల్సినాడు ఏమో మిద్దులో కూర్చున్నాడు, యుద్ధానికి వెళ్ళొచ్చు ఈయనేమన్నా, ఈయనేం పోలేదు. చాలా పరిస్థితులు అందరికి కూడా అర్థమైంది ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేశారు. బాబు అట్లే అందరూ పని చేస్తున్నారు. ఎవరు పని చేశారో, ఎలాంటి పని చేశారో ప్రజలకు తెలుసు. చూస్తున్న వాళ్ళు ఎవరో, చేస్తున్న వాళ్ళు ఎవరో అని. ప్రజలు వెంటనే దావీదుకి 10,000 స్తుతులు అనగానే అసూయ చేసింది. అప్పటి నుంచి విషపు చూపుచుంటూ మొదలు పెట్టాడు. దురాత్మత మీద దిగొచ్చింది. అతని కోపం అతను ఏం చేసిందంటే దురాత్మత మీద దిగొచ్చింది. కోపం వల్ల ఒక మనిషికి ఏమొచ్చిందంటే అతని పతనం అక్కడి నుంచి ప్రారంభమైపోయింది. దురాత్మ చాలా బలంగా అతను దిగుతున్నాడు. అరే నన్ను కొట్టడానికి ఇలా వస్తున్నాడు, ఇతని దగ్గరికి ఎందుకు వెళ్ళాలనుకోలేదు దావీదు. అతని దగ్గర వెళ్ళి సితారా వాయిస్తున్నాడు, దేవుని మహిమపరుస్తుంటే నన్ను విడిపించడానికి ఇలాగ వచ్చాడు అనుకోవట్లేదు, ఈటి విసురు చంపేయాలనుకుంటున్నాడు. ఈటి విసురుతున్నాడు, ఇతను తప్పించుకుని గోడ తగులుతా ఉంది. కొన్నిసార్లు ఇతను తప్పించుకున్నాడు. తన కుమార్తె ఇంటి దగ్గరే, తన భార్య దగ్గర ఉంటే ఒకవేళ మా అమ్మాయి ఇంటి దగ్గరే ఉంటాడని చంపడానికి మనుషులు తీసుకొచ్చాడు. ఒకసారి ఆ అమ్మాయి ఏమో తెలివిగా తప్పించింది. అరే ఎలాగైనా చంపాలి, ఒక 3,000 మంది సైన్యం పెట్టుకున్నాడు ఒక మనిషిని చెప్పడానికి. బయలుదేరి వెళ్తున్నాడు. కొండల్లో గుట్టల్లో ఎక్కడ దాక్కున్నాడు, చంపేయాలని. మనిషికి ఇంత ఆలోచన వచ్చింది. కేవలం చిన్న అసూయ. ప్రారంభంలో కొంచెంగా ప్రారంభమైంది, అది ఎంతగా పెరిగిపోయిందంటే అంతగా పెరిగిపోయింది. చిన్న కోపం ప్రారంభంలో అది మనిషి మీద అసహ్యం చేసి చంపేంత
స్థితిలోకి తీసుకెళ్ళింది. చిన్న విషయం, చిన్న చిన్న పరిస్థితులు కుటుంబాలు ఏం చేస్తారంటే చాలా పెద్దవి చేసి కూర్చోబెడుతున్నాయి. అపవాది కావాల్సింది కూడా అదే. చిన్న విషయాన్ని ప్రారంభించి వాడు పూర్తిగా ఏం చేయాలనుకుంటున్నాడు? మీ పునాదులు పాడు చేయాలనుకుంటున్నాడు. సంగమా, ఇది జాగ్రత్త కావాల్సిన విషయం. దావీదు ఇంత జరుగుతున్నా మేలే చేస్తున్నాడు. ఒక దినం అలసిపోయాడండి. అలసిపోయాడు. ఒక దినం ఈ సౌలు తిరిగి 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 ఒక గుహలో కూర్చొని ఆయన పడుకొని ఉండగా, నిద్రపోతూ ఉండగా దావీదుకి కనబడ్డారు. తన అనుచరులు చూచారు. దావీదుకి చెప్తున్నారు, అయ్యా ఇదిగో నీ శత్రువుని నీ చేతికి దేవుడు అప్పగించాడు, చంపే, అతను చంపే. దావీదు అక్కడ దాకా పోయి దేవుడు చేత అభిషేకించబడినవాడని ఆ సౌలు గారి యొక్క వస్త్రపు చిగురు మాత్రమే కోసి కొద్ది దూరం 2 అడుగులు వేసి సౌలును పిలుస్తున్నాడు. రాజా, నా ఏలినవాడా, అయ్యా ఎందుకు నన్ను ఇలాగ చంపడానికి ప్రయత్నిస్తున్నావు? ఇదిగో ఈ దినమే దేవుడు నన్ను నా చేతికి నిన్ను అప్పగించాడు. నేను చంపేయచ్చు, నీ వస్త్రం చెంగిదిగా కోసాను చూడు, కానీ నేనేమి చేయట్లేదు. నా ఏలినవాడు, నా రాజు. వెంటనే సౌలు ఇలాగంటున్నాడు. 25వ అధ్యాయం 1 సమూయేలు 18 సమూయేలు గ్రంథం, 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 18 సౌలు అంటున్నాడు, నీవు నా అపకారాలకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేది గనక నీవు నాకంటే నీతిమంతుడవా. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు హల్లెలూయా. నా అపకార బుద్ధికి నువ్వు అపకారమే తలపెట్టాలి, కానీ నా అపకారానికి నువ్వేం చేసావంటే ఉపకారం చేసావు. రాహాబు స్త్రీ ఉందండి. ఆ యెరికో ప్రాంతాన్ని ఎలాగైనా ఛేదించుకోవాలని వేగువారిని పంపించారు. వేగువారు వెళ్ళి రాహాబు ఇంటి మీద కూర్చున్నారు, ఆ గోడ మీద. ఆమె ఇంటి దగ్గరికి 2 వేగువారు వచ్చారని రాజుకు తెలిసింది. సైన్యాన్ని పంపించాడు ఆమె ఇంటికి. వెంటనే ఆమె అంటుంది, ఎవరు రాలేదు అయ్యా, ఇదిగో వచ్చారు ఒక 2 ముందుగా. వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు, గవిని దాటిపోయి ఉంటారు, తొందరగా పట్టుకోండి అని పంపించేసింది. ఏమి దాచిపెట్టాను. ఆమె అంటుంది, ఇప్పుడు అయ్యా నేను మీకు ఉపకారం చేశాను. నాకు తెలుసు మీ దేవుడు ఎలాంటి అనుభవాల చేత నడిపిస్తాడో. మీ దేవుడు అద్భుతమైన కార్యాలు చేయవాడు. మీ దేవుడు నిలబడండిగా సముద్రం సైతం 2గా చీలిపోయింది. మీరు అడుగు వేస్తుండగా యోర్దాను నది ఆగిపోయింది. మీరంటేనే మాకు భయం, వణుకు, ధైర్యం చెడిపోతుంది. మాకు తెలుసు. అయితే ఒక్క మాట అడుగుతున్నాను, నేను ఇప్పుడు ఉపకారం చేశాను, నాకు ఆ దినంలో ఉపకారం చేయండి. నా దేవుడు ఎంత గొప్పవాడంటే, మేలు చేసినటువంటి రాహాబు స్త్రీ యేసు ప్రభు వారి యొక్క వంశావళిలో ఆమె కూడా ఒక గ్రాండ్ మదర్గా నిలబడింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నమ్మిక ఇచ్చి మీరు మేలు చేస్తూ మరొక సంవత్సరం అక్కడికి పెట్టాలి. రెండో విషయాన్ని పరిచయం చేస్తాను. ఎలా నేను సిద్ధపడాలి బ్రదర్? ఎలా నేను సిద్ధపడాలి మరొక సంవత్సరంలోకి వెళ్ళబోతున్న నూతన సంవత్సరంలోకి? హౌ డు ఐ ప్రిపేర్? ఎలా నేను సిద్ధపడగలను? 4వ వచనం చదువుతాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన హృదయ వాంఛలను తీర్చును. ఆమేన్. బి cheerful in the Lord. దేవుని బట్టి నువ్వు సంతోషించాలి. ఎవరిని బట్టి చెప్పండి ఇప్పుడు? దేవుని బట్టి నువ్వు నమ్మించాలి. రెండవది, దేవుని బట్టి నువ్వు సంతోషం కలిగి ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. దేవుడు తన ప్రజలను ఐగుప్తులో నుంచి కనానుకు బయలుదేరడానికి ఆయన ముందుగానే చెప్పారు. ఆ దేశం ఎలాంటిదంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మిమ్మల్ని నడిపించబోతున్నాను. ఓహో, చాలా ఆనందమైంది. వారి ఎక్స్పెక్టేషన్, వారు పగలు జర్నీ చేయాలి, కానీ దేవుడు రాత్రి కాలంలో జర్నీ ప్రారంభించాడు. దేవుడు మనం అనుకున్నట్లుగా ఎప్పుడు మన ప్రయాణాలను నిర్ణయించడు. మనం అనుకున్నట్లుగా మన కాలం అన్నట్లుగా నడిపించబడదు. నేను ఎట్లా అనుకున్నాను ఇట్లా జరగాలనుకుంటే కుదరదు. ఆయన అనుకున్నట్లుగా హృదయవాంఛ తీర్చగలవాడు. ఆమేన్.
అంతకుముందు ఎన్నడూ కూడా ఎవరు పగటి కాలంలోనే ప్రయాణం చేశారు కానీ రాత్రి కాలంలో ప్రయాణం చేయలేదు. యాకోబు రాత్రి అయ్యేపాటికి ఒక స్థలం ఆగిపోయాడు, తలగడగా రాయి చేసుకొని పడుకున్నాడు. అబ్రహాము రాత్రి అయ్యేపాటికి ఆగిపోయాడు. రాత్రులు ప్రయాణాలు లేవు, మృగాలు ఉంటాయి, ఎవరైనా దొంగలు ఉండొచ్చు, రాత్రి కాల ప్రయాణాలు లేవు. కానీ నా దేవుడు తన ప్రజలను రాత్రి కాలంలో వారిని నడిపించడం మొదలుపెట్టాడు. రాత్రి కాలంలో ఆయనే వెలుగై వారిని బలముగా నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్త వినాలి ఇప్పుడు ఈ మాట. దేవుడు నడిపిస్తున్నాడండి. వాళ్ళకి చాలా ఆనందమైంది. చక్కగా కోసుకొని తిన్నారు, బాగుంది, తిన్నంత సేపు బాగుంది, భలే ఆనందమైంది, మజాగా ఉంది. తినేసి అయిన బయలుదేరాలి, భలే మజాగా ఉంది. అందరూ బయలుదేరుతారు, అందరూ బయలుదేరుతారు, హ్యాపీగా కదండి. అక్కడికి పెళ్ళికి వెళ్తాను, ఎక్కడికి వెళ్తాను, అందరూ కలిసి వెళ్తే ఎంత బాగుంటుంది. అందరూ కలిసి వెళ్తున్నారు, దేవుని సేవలుగా బయలుదేరారు. బయలుదేరి కొన్ని 4 అడుగులు వేసి కొంత దూరం పోయారు. వెళ్ళంగానే వారికి సముద్రం ఎదురైంది. సముద్రం ఎదురైంది, సమస్య వారికి ఎదురైంది. వెంటనే వారి జీవితం నిస్సారమైపోయింది. వారి ఆలోచనలన్నీ మారిపోయాయి, తారుమారైపోయాయి. ఆనందం లేదేం లేదు, ఇక దుఃఖం మొదలైంది. అక్కడైనా సమాధులు ఉన్నాయి. ఒకటి పాట అందుకున్నాడు, ఒకటి పాటకి ఇంకా అందరూ కోయిలు అందుకున్నారు. ఏంటంటే సొనుక్కోవటం. ఏంటా పాట? అక్కడే నయం సమాధులైనా ఉంటాయి అన్నాడు, అంతే. లాస్ట్ ఇయర్ నయం, అంతకుముందు కాలం నయం, ఏంటి కాలం అని పాట మొదలవుతుంది. అందరూ కూడా అదే పాట మొదలుకుంటారు. మోషే ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లే. దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, ప్రార్థన చేయడం ఆపు, నువ్వు ప్రార్థన చేసి ఆపు, క్రియారూపకంగా చెయ్యి. నేను ఇప్పుడు నీ చేతికి ఒక కర్రను అందించాను కదా, ఆ కర్ర దేవుని చేతికి కర్రను పిలువబడుతుంది కదా, ఆ కర్ర పైకెత్తు. సమస్య ఎప్పుడు పక్కకు పోదు. మనం అంటే ఈ సమస్య తొలగిచ్చేయి, దేవా అప్పు తీసేయి, ఇలా చేసేయి, అట్ట ఇచ్చేయి, సమస్యలు పక్కన పెట్టు. దేవుడు ఏం సమస్యలు పక్కన పెట్టు. మరి దేవుడు ఎందుకు అవుతాడు? మన దేవుడు ఏంటో తెలుసా? సమస్యనే మార్గం చేసి సమస్యలు నడిపిస్తాడు. ఆయన చేర్చాల్సిన స్థలాన్ని తీసుకొని పోతాడు. సమస్యగా ఉందని నువ్వు అనుకోవద్దు. సమస్యలో ఉండవని వారి జీవితం ఆనందంతో ప్రారంభమైంది. చివరికి వచ్చేపాటి కొంచెం దూరం రాగానే వాళ్ళకి దుఃఖం మొదలైపోయింది. దేవుని ఆనందించారు, కానీ ఆనందం కొంచెంలోనే దుఃఖం అయిపోయింది. ప్రభుత్వం ఆనందించే ప్రారంభంలో న్యూ ఇయర్ ఫస్ట్ ఇయర్లో 2023లో ముగింపుకు వచ్చేపాటికి దుఃఖం. తర్వాత కొంత ప్రయాణం అయి ముందుకు వెళ్ళారు. వాళ్ళకి అక్కడ పాటలు పాడారు. అప్పుడు మళ్ళీ ఆనందం వచ్చేసింది. వెంటనే ఆనందం, వెంటనే కొంతమంది రియాక్షన్ చాలా బాగుంటాయి. అప్పటికప్పుడే మారిపోతూ ఉంటుంది మన ఆలోచన విధానం. వెంటనే ఆనందం వచ్చేసింది, భలే సంతోషంగా యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే. అదే భలే పాటలు పాడుతున్నారు. ఈ పాటే పాడేరాళ్ళు. ఆయనే పరిశుద్ధుడు, ఆయన యుద్ధం, ఆయన శైర్య, అబ్బో అడో బాకి పాట పెద్ద గణపరిచారండి. ఈ పాటలు పాడి పెద్ద సాంగ్, ఒక రిఫరెన్స్, ఒక చాప్టర్ ఉంది. వాళ్ళందరూ పాడి గొంతంత పోయినట్టుంది. వెంటనే దాహం వేసింది. అది ఎవరికైనా దాహం వేసింది. నాకైనా వేయాల్సింది, నీకైనా వేయాల్సింది. ఇసుక నేల మీద నడిచారు. నా దాహం మీద దాహం వేసినప్పుడు నీళ్లు కనబడ్డాయి. ఆ నీళ్ళను తాగడానికి పోతే నీళ్ళేమో చేదైపోయింది. అయ్యో ఇది మారా. వెంటనే ముఖంగా అసలు దేవుడి దగ్గర సంతోషంగా లేదు, దుఃఖ ముఖం వేసుకొచ్చారు. హలో, ఎలా ఉన్నావు ఇప్పుడు? నీకు ఎదురు పడుతున్న పరిస్థితులు బట్టి నీ ముఖం నీ ముఖం ఏడుచుకుంటే దెబ్బరట్లో పెట్టుకుని వచ్చావా? చాలా మంది వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా చెప్పుకుంటూనే ఉంటారు. నాకు అనిపిస్తుంది, డోంట్ స్పీక్ యువర్ ప్రాబ్లం. ఎప్పుడు నీ ప్రాబ్లం చెప్పద్దు, నీకున్నటువంటి పెయిన్ చెప్పద్దు, నీ దుఃఖాన్ని చెప్పద్దు, నీ బాధ చెప్పద్దు. ఎవరెవరు ఏం చేశారో ఎంత ఇదే పని. ముసలం ముచ్చట్లు ఉన్నారండి బైబిల్లో. ఇదే పని ఏంటంటే ప్రాబ్లం. ఏముండదు, ప్రతి చిన్న కామ పులిస్టాప్ కూడా ప్రాబ్లం ఉంటుంది. అది ప్రతిదీ మాట్లాడుకోవాలి, ప్రతిదీ. దేవుడు అంటున్నాడు, అది మాట్లాడద్దు. నీ ప్రాబ్లం గురించి చెప్పద్దు. నీవు నీ నోటితో ఏం మాట్లాడంటే ఆశీర్వాదాన్ని పలుకు. యాకోబుకి తన పిల్లలు మిగిలినటువంటి ఒక వ్యక్తి గురించి మిగిలిన అందరూ సఫర్ అయిపోయారు. ఒక వ్యక్తికి మంచి వస్త్రాన్ని కుట్టించాడు, మంచి రంగుల వస్త్రాన్ని కుట్టించాడు. బాధ ఏదో, మీ ఇంట్లో నీకే ఒక రకమైనటువంటి 10 రూపాయలు తగ్గించిన డ్రెస్ కొట్టుకుంటూనే గౌరవ బాధ అవుతుంది. వాళ్ళకి ఎక్కువ మాకు తక్కువ అనుకుంటావు, ఎక్కువ తక్కువ చూసుకుంటావు. వాళ్ళకి ఎక్కువ ఖర్చు పెట్టాడు, మాకేం ఖర్చు పెట్టట్లేదు తల్లిదండ్రులు అంటావు. ఏమండి,
యాకోబు తను ప్రేమించినటువంటి కుమారుడు, ఆ వ్యక్తి అన్నలు ఎలా చేస్తారో చూసారంటే ఉన్నదన్నట్టు చెప్తాడు. ఈయనేమో తండ్రికి ఇలా చెప్తున్నాడు, పక్కన కళల గురించి చెప్తున్నాడు. 11 పనులు వచ్చి నా పనికి కష్టంగా పడ్డాడు, మామూలుగా రక్కలేదు. ఇంకా ఈడుంటే ఇట్లా ఏదో చేసేట్టున్నాడు రా, కనుక చంపేద్దామని డిసైడ్ అయ్యారు. మొత్తానికి పెద్దోడు రూబేన్ వల్ల అమ్మేశారు. అయిపోయింది సార్ స్టోరీ. సార్ మన తర్వాత మాకు మాట్లాడుకుందాం. తండ్రి దగ్గరికి ఇప్పుడు చెప్పాలి. ఏం చెప్పాలి? మృగం వచ్చి చంపేసింది, ఇదిగో వస్త్రం, ఇదిగో రక్తం, ఇదిగో ఎట్ట అయిపోయింది. యాకోబు చాలా కాలం తర్వాత, గడిచిపోయి చాలా కాలమైంది, అయినా యాకోబు తన కుమారుడు గురించి తన బాధను వ్యక్తపరుస్తూనే ఉన్నాడు. ఇలాంటి దుఃఖంతో నేను పోవాలి అన్నాడు. అబ్బా, ఈ మాట అర్థమవుతుందా? దేవుడు నీ తరము నేను ఆశీర్వదించదులని చెప్పాడు. నేనేమి ఇలాగే ఉంటానంటానికి కాదు. సమస్య నీకు కలుగుతుంది. సమస్య రాగానే నీ ముఖమేమో ఇప్పుడు చెప్పినంత సాక్ష్యం చెప్పినట్టు కుదరట్లేదు. తెగ చెప్తారు ఆదివారం వస్తుంది సాక్ష్యాలు. దేవుడు మాకు ఇచ్చాడు, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు ఇది చేశాడు, స్తోత్రం 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 వెళ్ళి చెప్తున్నారు. సమస్య రాగానే సమస్య వచ్చింది, దేవుడు నన్ను నిలబెట్టాడని చెప్పరే. సమస్య కలిగింది, అప్పుడేమో సమస్య కలిగానే మొహమంతా మాడిపోతుంది. వాక్యం అంటుంది, ప్రభుని బట్టి సంతోషించాలి. ఆమేన్. గట్టి చెప్పాలి. హల్లెలూయా. నీ కుటుంబమైనా, నీ వ్యాపారమైనా, నీ ఉద్యోగమైనా, నీ బంధువుల మధ్యలోనైనా, నువ్వు ఎలాంటి పరిస్థితుల మధ్యలో వచ్చినా, ఎలాంటి పరిస్థితులు నీకు ప్రతికూల పరిస్థితులు నీకు కలుగుతున్నా, అలాంటి వాతావరణం నీకు ఎదురుపడుతున్నా, ఎవరు బట్టి నువ్వు ఆనందించాలంటే నిన్ను నిలబెట్టిన దేవుని బట్టి నువ్వు సంతోషంగా ఉండాలి. ఆమేన్. అందుకని పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చెప్తున్నాడు, ఆనందించండి. మరలా చెప్తున్నాడు, ఆనందించండి. ఆయన మాట ప్రకారం చెప్పి చేయవాడు ఎలా ఉంటాడంటే బండ మీద కట్టబడినట్టు ఒక ఇంటిని పోలి ఉంటాడు. ఆ ఇంటి మీదకి గాలి, వాన, వరద వచ్చాయి, కానీ అది ఏది దాన్ని కదపలేకపోయాయి. నీ పునాది బలంగా ఉండాలంటే ఆయన మాట నీ హృదయంలో నిలబడాలి. ఆ మాట మీద ఉన్నటువంటి వ్యక్తి మీదకి గాలి రాదని లేదు, సమస్య రాదని లేదు, దుఃఖం రాదని లేదు, వ్యాధి రాదని లేదు. వస్తాయి. ఈ సంవత్సరం వచ్చిన వచ్చే సంవత్సరం రాకూడదు అనుకుంటాం మనం కాదు. మన ప్రార్థన ఇదే, పిచ్చి ప్రార్థన, మార్చుకోవాలి. ఈ సంవత్సరంలో కలిగిన దుఃఖం వచ్చే సంవత్సరం దేవుడు మళ్ళీ అదే ఎత్తాడు. ఏమి కారణం ఏంటంటే దుఃఖంలో సంతోషాన్ని ఆయన కలిగించి వాడను గుర్తించాలి. హన్నా ప్రార్థించిందండి. హన్నా ఇలాగ ప్రారంభించిందని ప్రార్థన ఎంత గొప్పదో. మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం. హన్నా ప్రేయర్ ఏమనంటుందంటే, నా హృదయం దేవుని యందు సంతోషిస్తుంది, దేవుని యందు నా హృదయం సంతోషంగా ఉంది. ఎంత రిజాయిస్ కలిగి ఉందో. దేవుని బట్టి నా సంతోషం. అబ్రహాముకు దేవుడు ఎప్పుడో వాగ్దానం చేశాడు, నీకు నీ సంతానం చూడు ఇస్రాయేలులా చేస్తాను, ఆకాశ నక్షత్రాలు చేస్తానని చెప్పి ఎన్ని సంవత్సరాలైందో ఒక బిడ్డ లేడు, ఏమి లేదు. మాట చెప్పి చాలా సంవత్సరాలు దేవుడు పరీక్షిస్తున్నాడు. దేవుడు ఇచ్చి పరీక్షిస్తాడు, దేవుడు తీసుకొని పరీక్షిస్తాడు. యోగుకి ఇచ్చి పరీక్షించాడు, యోగు దగ్గర తీసుకొని పరీక్షించాడు. దేవుడు ఇవ్వకుండా పరీక్షిస్తాడు, దేవుడు ఇచ్చి పరీక్షిస్తాడు. పరీక్షలో మనం నిలబడడం చాలా ప్రాముఖ్యం. దేవుడు వాగ్దానం ఇచ్చినటువంటి వాడు నమ్మదగిన వాడు. అయితే అబ్రహాము దేవుడు ఇచ్చిన వాగ్దానం మీద నమ్మకించి సంతోషంగా ఆనందంతో ఉన్నాడు. ఆమేన్. ఆ నమ్మిక అతనికి ఏం కలిగిందంట? బలము కలిగేను. ఆ బలాన్ని బట్టి అతడు నీతిగా ఎంచబడినాడు. రోమిలికి రాసిన పత్రిక. బలం ఎట్టొచ్చింది ఆయనకి? వయసు వృద్ధాప్యంలోకి వచ్చాడు. ఎలా వచ్చింది బలం? ఎలా వచ్చింది బలం? దేవుని వాగ్దానాన్ని బలంగా నమ్మాడు, దాని మీదనే సంతోషించాడు. దేవుడు ఇచ్చిన సంతోషమే, దేవుడు తీసుకున్న సంతోషమే. మనకి మాత్రం దేవుడు ఇస్తేనే సంతోషం. ఏదైనా నష్టం కలిగితే మాత్రం దేవుడు ఏమి ఇచ్చాడు, ఏం చేశాడు, ఏమి ఎట్ అయిపోయింది,
మేము ప్రార్థన చేస్తున్నా ఏం జరగట్లేదు. మరి 7 వారాలు కూడా పెట్టుకున్నాం, 30 రోజులు పెట్టాం, 40 రోజులు పెట్టాం, 70 గంటలు పెట్టాం. ఎన్ని గంటలు, ఎన్ని వారాలు, ఎన్ని రోజులు, ఎంతమంది? నీకు దేవుని బలమైన విశ్వాసం లేకపోతే ఎవరు ఇచ్చేది? వాక్యం అంటుంది, నువ్వు ఆయన నువ్వేం చేయకూడదు, సంతోషించాలి. ఆయన యందు నమ్మించాలి. రెండోది, ఆయన యందు సంతోషించాలి. నూతన సంవత్సరం దేవుని కార్యం చేయాలి. అడుగు పెట్టాలి. ముందు మనం బతుకుండాలి కదా కొన్ని గంటలు. ఆయన యందు నువ్వు సంతోషించినప్పుడు ఆయనట నీ హృదయ వాంఛలు తీర్చును అన్నాడు. ఏం చేస్తాడు? He'll give you desires. ఏదైతే నీ కోరిక ఉందో తీరుస్తాడు. ఏది పడితే కోరుకుంటే కాదు, మళ్ళీ ఏ పడితే పిచ్చి కోరికలు కాదు, దేవుడికి ఖచ్చితం కావాలి. ఇశ్రాయేలు ప్రజలు కోరుకున్నాడు, మా మాంసం కావాలి, అక్కడైతే నయం అని పాట అందుకున్నారు. మళ్ళీ దేవుడు వారు అడిగినటువంటిది పూరేళ్ళ మాంసం అందించాడు. కానీ ఆ మొక్కలట పొలంలో ఉండగానే వాళ్ళందరూ కూడా తెగులు స్టార్ట్ అయింది. అది తినిపించి మరి స్టార్ట్ చేశాడు ఆయన. జాగ్రత్తగా ఉంటుంది. బైబిల్ ఉంటుంది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచన భాగం. తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి చేయువాడు ఆయనే. ఈ మాటలు మీరు జాగ్రత్తగా అర్థం కావాలి. వాక్యం నువ్వు అడిగిందల్లా ఇచ్చాడు ఆయన. నీ హృదయం దేవుని చిత్తమై అడిగినదేదో ఆయన దాని దయా సంకల్పం చొప్పున దాన్ని నెరవేర్చి కార్యరూపకం చేస్తాడు. ఆమేన్. అంటే చెప్పండి, హృదయవాంఛ ఆయన తీర్చివాడై ఉన్నాడు. ఆయన సహాయం చే దేవుడై ఉన్నాడు. ఒక వ్యక్తి రాత్రి అంతా ప్రయాసపడ్డాడండి, చేపలు దొరకలేదు. మనందరికీ తెలిసినటువంటి విషయం. సముద్రంలో చేపలు ఉండవా? సముద్రంలో చేపలు ఉంటాయా? ఉండవా? ఉంటాయి. రాత్రి అంతా అదేమన్నా చిన్న విషయమా? వాళ్ళు ఏమో ట్రైనడ్ పీపుల్. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ సముద్రం ఏంటో తెలుసు, ఎక్కడ ఏ చేపలు పడతాయో తెలుసు, అవి ఎంత లోతులో ఉంటాయో తెలుసు. తెలిసిన వాళ్ళకి దొరకలేదు. వాళ్ళు పోషించబడడం కష్టమైంది, వారి సంపద నష్టమైంది, ఆ రోజు వారి ప్రయాస నష్టమైపోయింది. యేసు ప్రభువారు ఆ దోణిలో ఒక దోణి మీద ఎక్కాడు. ఆ దోణి ఎవరిదో అక్కడ కూర్చున్న వ్యక్తికి తెలుసు, ఆ నిలబడిన వ్యక్తికి తెలుసు. అక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్యలో కూర్చున్న వ్యక్తులను మాట్లాడుతున్నాడు, నీ దోణి తీసుకుని తిన్నగా నడిపించుదా. ఆయన హృదయంలో ఏ విషయం ఉందో దోణి ఎక్కిన వ్యక్తికి తెలుసు. నీ హృదయంలో ఏ విషయం నువ్వు విచారం కలుగున్నావో నా దేవుడు తెలుసు. నువ్వే విషయమై నువ్వు దుఃఖిస్తున్నావు ఆయన తెలుసు. నువ్వే విషయమై నువ్వు ప్రార్థిస్తున్నావు ఆయన తెలుసు. ఏ విషయమై నువ్వు విడుదల కావాలని కోరుకుంటావు ఆయన తెలుసు. దాన్ని కట్ చేసే పని నువ్వు నీ దోణిలో తిన్నగా నడిపించు. నీ ఆత్మీయ జీవితం చాలలేదు, ఇంకొంచెం లోతులకు నడిపించబడాలి. నీవు ఇంకొంచెం లోతులో నువ్వు ప్రార్థన చేయగలగాలి. ఆయన కార్యం చేయడం మొదలుపెట్టాడు. ఆయన వాక్కును పంపాడు. ఏమి దొరకలేదు అనుకున్న వారికి సమృద్ధి అయినటువంటి చేపలు వారి వాళ్ళని పిక్కులున్నంతగా దేవుడు వారికి అందించాడు. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. వారితో కలిసి మనమందరం శరీరం యొక్క మనస్సు యొక్క ఇచ్చలు నెరవేర్చుకొనొచ్చు మన శరీర ఆశను అనుసరించి మునుపు ప్రవర్తించి కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమైంది. మనిషి మనసుకు తృప్తి లేదు. మొదటిది తృప్తి ఉండదు మనిషికి. ఏముండదు? ఈ రాత్రి కాక రేపు దినం వల్ల భోజనాలు ఉంటాయి. ఏముండదు చెప్పాలి. తృప్తి ఉండదు. ఎంత తిను నీ తిండే, నీ కడుపే నీకు దేవుడు. తిను. తృప్తి లేని జీవితం. అంతమంది జనం మొబైల్ వేసిన మమ్మల్ని చూసేసి అంటాడు, మాకు తీసుకుంటారు అంటాడు. తృప్తి లేదు. మానవుడు ప్రాముఖ్యంగా జీవితంలో ఎప్పుడూ తృప్తి పడడం. పౌలు అంటున్నాడు, దేవుడు ఎరిగినటువంటి మనం ఎలా తెలుసా? సంతృష్టి కలిగినటువంటి భక్తి చేయాలి. తృప్తి కలిగి ఉండాలి. దేవుడు ఏమి ఇచ్చాడు? దేవుడు ఇచ్చినటువంటి మనకిచ్చినటువంటి ఆరోగ్యం కొంచెం ఉన్నాయి. దేవుడు మనకిచ్చిన ఆహారం కొద్దిగా ఉంది.
ఒక కొట్టె రొట్టెకి తేవడానికి, నూనె తేవడానికి మటుకి ఉపయోగపడేది ఆయన సమృద్ధిగా ఇచ్చేస్తాడని తృప్తి కలిగి జీవించారు. తృప్తి కలిగి మనిషి ఆలోచన, మనసు అంటది ఎప్పుడు కూడా ఇచ్చలను కోరుకుంటుందండి. శరీర ఇచ్చలను బట్టే కోరుకుంటారు, అది హృదయాన్ని బట్టి కోరుకోరు. మైండ్ ఎప్పుడు కూడాను. అందుకే దీన్ని రెన్యూల్ చేసుకోవాలి. ఈ మనస్సు నూతన పరచుడే అన్నాడు. నూతన పరాల్సింది ఏంటంటే ఈ మనసే. ఇది ఎప్పటికెప్పుడు మరల నిమిషం మారిపోతుంది. ఇప్పుడుంది రాత్రికి ఉండదు, రాత్రి పగలకు ఉండదు, మారిపోతుంది. స్టెబిలిటీగా ఉండదు, ఇది స్థిరంగా ఉండదు. దేవుడు వాక్యం చెప్తుంది కనుక నీ మనసు సరిగా ఉండాలి. దానిని బట్టి అందుకని ఆయన ఏం చేస్తాడంటే నీ హృదయాన్ని చూచి ఆయన నీ కోరికలన్నింటో ఆయన తీర్చేవాడు. ఆమేన్. అప్పుడు వరకు మనం ఏం చేయాలంటే ఆయనతో దేవుని యందు మనం సంతోషంగా ఉండాలి. ఆమేన్. బైబిల్ అంటుంది సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24 వచనం. కొంచెం వేగంగా వెళ్తే సమయం అయిపోతుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24 వచనం. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుంది. నీతిమంతులు ఏం ఆశించారు? నీతిమంతులు ఆశించిన వారికి దొరుకుతుంది. సామెత కీర్తన గ్రంథం 145వ కీర్తన 19వ వచనం. తన యందు భయభక్తులు కలిగినటువంటి వారి కోరిక ఆయన నెరవేర్చును. సామెతలు 11వ అధ్యాయం 23వ వచనం. ఆయన తన యొక్క నీతిమంతుల యొక్క కోరికలు ఉత్తమమైనవిగా ఆయన చూచాడు. వారి కోరిక ఉత్తమమైంది కనుక తీర్చుటకు శక్తి కలిగినవాడు ఆయన. ఆమేన్. 3 విషయాన్ని గమనిద్దాం. దావీదు 37వ కీర్తనలో ఇలాగని చెప్తున్నాడు. ఏమిటి అంటే నీ మార్గాలు యెహోవాకు అప్పగించు, నీవు ఆయన నమ్ముకొను, ఆయన నీ కార్యం నెరవేర్చు. బి కమిట్ ఇన్ ద లార్డ్. దేవుని కొరకు నీ మార్గాలు ఆయనకు అప్పగించు. మొదట ఆయన మీద నమ్మికించు, ఆయనలో ఆనందించు, ఆయనకి నీ మార్గాలు అప్పగించు. నీ మార్గాలు నీయే, నా మార్గాలు నాయే, నీది నువ్వే, నేనే కుదరదు. నీ మార్గాలు, నీ ఆలోచనలు, నీ తలంపులు దేవునికి అప్పగించు. నీ ప్రవర్తన అప్పగించు. విడిచిపెట్టవలసి విడిచిపెట్టు, నడు. మరొక సంవత్సరంలో కడుగు పెట్టడానికి మునుపు నువ్వు చేయాల్సిన పని ఒక తీర్మానంతో నువ్వు అప్పగించినాడు. బైబిల్లో అబ్రహాము తన యొక్క ఇంటి దాసునటువంటి ఎలియాజరుకి ఒక బలమైనటువంటి పని అప్పగించాడు. ఆ పని కొరకు తన యొక్క పశువులు పంపించాడు, తనకు ఆర్థిక సపోర్ట్ ఇచ్చాడు. ఆ పని కొరకు ఏమిటి ఆ పని అందరూ తెలుసు కదా. తన యొక్క ఇంటికి తన యజమానురాలను తీసుకురావాలి. రెబ్కా గారిని తీసుకుని రావడానికి మునుపు ఆమె ఎలా ఉంటుందో తెలీదు. వాళ్ళ ఊరు వెళ్ళి తీసుకురామని చెప్పాడు. నువ్వు ఎవరు తీసుకొస్తావో ఆమె నియమించబడింది. ఇక ఎంత ఏళ్ళ చేతిలోనే ఉంది. బయలుదేరి వెళ్ళాడండి. అప్పగించబడినటువంటి ఆ ఒంటెలను తీసుకొని తన యజమానుడు చెప్పినటువంటి స్థలానికి పోయాడు. ఇప్పుడు ఒక ప్రేయర్ చేసుకున్నాడు. ఆ ప్రేయర్ క్వశ్చన్ పేపర్కే పాస్టర్గా ఎవరికి దేవుడికి అప్పగిస్తాడు. క్వశ్చన్ పేపర్ అయినా తయారు చేశాడు. క్వశ్చన్ పేపర్ ఏంటి? ఎన్నిసార్లు చదువుకుంటాం. క్వశ్చన్ పేపర్ ఏంటి? అయ్యా ఎవరిని ఎత్తుకోవాలి? ఇప్పుడు ఇదిగో ఇంత దూరం తీసుకొచ్చావు, ఇది ఈ మార్గం, నా ఈ మార్గాన్ని సఫలపరచు. 24వ అధ్యాయం 12వ వచనం. ఎలియాజరు ప్రేయర్ చేస్తున్నాడు. నా యజమానుడు అబ్రహాము, దేవుడు అయిన యెహోవా, నేను వచ్చిన కార్యం త్వరలో సఫలం చేసి నా మార్గంలో ఇప్పుడు నాకు తోడై సఫలపరచావు. నేను వచ్చింది ఏంటో కూడా కార్యాన్ని సఫలపరచాలి. ఇప్పుడు నువ్వు నీ చేతికి అప్పగిస్తున్నాను అని క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు. ఇప్పుడు నేను ఎవరన్నా వస్తారు ఇక్కడికి వస్తే ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని అడుగుతాను, నాకు నీళ్ళు ఇవ్వు అని. వాళ్ళు ఏం చేయాలంటే ఇదిగో నీళ్లు అని అనకూడదు. నీవు తాగాలి, నీ ఒంటెలు కూడా త్రాగాలని ఆమె తాగించాలి. ఏ చిన్నది అలాగను చేస్తుందో ఆమె అపాయింటెడ్ అన్నాడు. నియమించబడినది. దేవుని కొరకు నియమించబడాలి. మీరు దేవుని పని కొరకు నియమించబడాలి. దేవుని సంఘంలో నియమించబడిన వారిగా ఉండాలి. మీరు దేవుని రాకడికి నియమించబడిన వారిగా ఉండాలి. నేను ఏది అడిగానో అది మాత్రమే కాకుండా మరి ఎక్కువగా చేయనటువంటి వాడు. ఏమిటి మీలో ఉన్నటువంటి చక్కదనం? రెబ్కాలో ఉన్న అందం ఏంటి? ఆమె యొక్క విధేయత. ఆమె బహువిధేయత కలిగింది. కనుక తన మటుకే కాదు
తనతో ఉన్నటువంటి ఆ ఒంటెలకు కూడా తన నీళ్లు అందించింది. ఆమేన్. ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు మనం సంవత్సరం ముగించులోకి వచ్చాం. ఇప్పుడైనా నీ మార్గాలను దేవునికి అప్పగించు. కార్యం చేయాలి అని అడుగుతున్నావే కానీ ఎప్పుడైనా నిన్ను అప్పగించుకున్నావా? నీ మార్గాలు అప్పగించుకున్నావా? నీ పరిస్థితులను అప్పగించి చూడు, ఆయన్నే కార్యం సఫలపరిచి చేస్తాడు. ఆమేన్. లాస్ట్ 4th వన్ బైబిల్ అంటుంది ఎలా నేను నూతనమైనటువంటి సంవత్సరంలో కడిపెట్టగలను. 37వ కీర్తన 7వ వచన భాగం, యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకోండి. స్టే కామ్ ఇన్ ద లార్డ్. మొదటిది దేవుని మీరు నమ్మికించండి. ఆయన యందు మాత్రమే సంతోషించండి. ఆయన హృదయవాంఛను తీరుస్తాడు. మూడవది ఆయనకి మీరు మీ త్రోవలను అప్పగించుకోండి, మీ మార్గాలు అప్పగించుకోండి. నెక్స్ట్, దేవుని ఎదుట మీరు ఎలా ఉండాలంటే మౌనంగా ఉండాలి. మనకి ఎలా ఉంటామంటే అయ్యారు అన్ని మాట్లాడిన తర్వాత మౌనంగా ఉంటాం. కుదిరిద్దా? ఏమో అన్ని మాట్లాడిన తర్వాత అన్నేసి వాళ్ళు ఎలా ఉన్నారు చూసారా? మీరు విన్నారా? పెద్ద చిన్న ఉందా? అన్ని మాటలు అనేసి మౌనంగా ఉండబట్టి కుదిరిద్దా? ఉంటే కుదరదు. మనం అంటే అసలు ఏంటి? దేవుని వాక్యం అంటుంది మీరు మౌనంగా ఉండండి. ఆయన దగ్గర మీరు మౌనంగా ఉండండి. నువ్వెందుకు పెద్ద లీడర్గా మాట్లాడుతున్నావు? నువ్వేంటి? మోషేనే మాట్లాడలేదు, మౌనంగా ఉండి చూస్తున్నాడు. ఏం చెప్తాడు ఆయన? ఎడు మేరీ అంటుంది ఆయన మీతో చెప్పింది మీరు చేయండి. ద్రాక్షరసంగా కావాల్సింది ద్రాక్షరసంగా అని అనలేదు వాళ్ళు. నీళ్ళు పోయమన్నాడా? అంతే, పోయాలి అంతే. మౌనంగా ఉండండి. ఏలి ఆకాశంలో ఆయన అగ్ని కురిపించుడు ప్రార్థన చేసి ఏలి ఒకటే కనపడ్డాడు. తెర వెనక కష్టమైన పని ఒకటి ఉంది. నీళ్ళు తీసుకురమ్మన్నాడు. అసలు ఈయన గారు ప్రార్థన చేస్తేనే ఆకాశం వర్షం కురిపించుకోవాలి. కరువు వచ్చింది. అక్కడ నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? నీళ్ళే లేవు. ఏలియా పోషించుకోవడానికి కేరేతి వాగు దగ్గర నిండిపోయి అని వాక్యం చెప్తుంది కదా. నీళ్లు లేరు. మరి ఎక్కడికి వెళ్ళి తెచ్చారు నీళ్లు? పర్వతం పై కట్టు వచ్చి నీళ్లు పోసారు. దిగాలి, నీళ్లు పోసుకొని పైకి ఎక్కిపోయారు. ఇది చాలా కష్టమైన పని, చిన్న విషయమే కాదు. ఇలాగ మాకే చెప్తున్నారు ఉంటారండి కొంతమంది. పని చెప్తే చాలు, నాకే చెప్తున్నారు, వాళ్ళు చెప్పట్లేదే. ఎప్పుడు ఎదుటి వాళ్ళతో పోల్చుకుంటాం. మనం పోల్చుకునే జీవితంతో నడుస్తుంటాం. అది మానాలి. మనం దేవుని ఎదుటి ఎలా ఉండాలో తెలుసా? మౌనంగా ఉండాలి. నమ్మికించి మాత్రం సరిపోతుంది. మౌనంగా ఉండు, ఆయన దగ్గర కనిపెట్టు, ఆయన చేస్తాడు. ఆసాపు ఒక దినం భలే ప్రార్థన చేశాడండి. 73వ కీర్తనలో ఏమని చేశాడు తెలుసా? ఆయన మౌనంగా, నేను ఇంత భక్తి చేయడం వ్యర్థం. ఓహో, ఏమైందండి ఆసాపు గారు? ఒకప్పుడు భలే పాటలు పాడాడు. నీ మందిరంలో ఒక దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. అబ్బా అట్లాగా ఇట్లాగా బలిపీఠం దగ్గర పిచ్చుకులకు నివాస స్థలం ఉన్నట్లు, అబ్బో ధన్యులం, ఇట్లాంటి మాటలు మాట్లాడినాడు. ఇప్పుడు అంటాడు భక్తి చేయడం వ్యర్థం. ఎందుకు? దేవుడు మాకు సహాయం చేశాడు, చిన్న బండి ఇచ్చాడు అని చెప్పే లోపల ఏమండి దేవుని ఎరగనుడే కాలేజ్ తిరుగుతున్నాడు. దేవుడు మాకు ఏదో ఇచ్చాడు, సహాయం చేశాడు అని చెప్పే లోపల మెడలు పట్టుకోడు. సహాయం చేస్తాడని చెప్పే లోపల వాళ్ళేమో ఇల్లు మీద ఇల్లు కడుతున్నారండి. ఏమండి దేవుడు ఎంత భయంకరం. ఇక్కడ ఇదే చెప్తుంది 37వ కీర్తనలో 7వ వచనం. ఆయన యందు మీరు మౌనంగా ఉండండి, కనిపెట్టుకొని. చదవండి లాస్ట్ లో. తన మార్గంలో వర్ధిల్లేవాడిని చూచి ఎప్పుడు నువ్వు వ్యసన పడకూడదు. దురాలోచన నెరవేర్చుకుని వాడిని చూచి వ్యసన పడద్దు. ఆసాపుకు అర్థమైంది. ఇప్పుడు ఇన్ని మాటలని అని 73వ కీర్తనలు అంటాడు, చేయగలుగుకుంటే పోద్ది, ఈ భక్తి చాలు అని అనుకుంటాం అని లాస్ట్ లో ఒకసారి లాస్ట్ ప్రేయర్ చేద్దాం అని దేవుని సన్నిధిలో
ఆయన సముఖంలో ప్రార్థన చేస్తున్నాడు. మౌనంగా ఉండి కనిపెట్టాడు. ఇప్పుడు అర్థమైంది, నాకు అర్థమైంది అయ్యా. వారు కాలు జారు చోటనే ఉన్నారు. వారు రెండవ మరణానికి సిద్ధపడి ఉన్నారు. నేనైతే ఎల్లప్పుడూ నీవు నన్ను మహిమతో నింపి ఉన్నా. ఆమేన్. నేను చనిపోయినా నాకు సంతోషమే. నా దేవుడితో నేను రెప్పపాట్లు ఎదుర్కొని పోతున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఊరుకు. బైబిల్ అంటుంది యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచన భాగం, 30వ అధ్యాయం 15వ వచనం, మీరు ఊరకుండటం వల్ల రక్షించబడదు. మీరు ఊరక ఉండటం వల్ల ఏం కలిగి తెలిస్తే నెంబర్ 1 మొదటి పని బికామ్. మీరేం చేయొద్దు, మీరు మౌనంగా నిలిచి దేవుని దగ్గర ప్రార్థించి చూడండి. ఆయన చేసే పని చేస్తాడు. యెహోషాపాతు మీదకి శత్రువులందరూ వచ్చారండి. శత్రువులందరి మీదకి యుద్ధానికి పోలే. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకరైతే యుద్ధం చేయొచ్చు, ఒకరిదైతే యుద్ధానికి పోవచ్చు. కానీ 3 రాజ్యపు రాజులు వచ్చారు యుద్ధాలు చేయడానికి. వారి సైన్యం గొప్ప బలంతో వచ్చింది. యెహోషాపాతు ఇప్పుడు ప్రేయర్ చేస్తున్నాడు, మాకు దిక్కు నీవే, మా వల్ల కాదు. ప్రజలందరూ చెప్పండి, పాలించే తల్లు కూడా పిలవండి, అందరూ మోకరించి దేవుడు వైపు చూడాలి. నీవే మా దిక్కు. మౌనంగా నిలిచిపోయారు. ఆ మౌనం నా దేవుడు ఒక దూతను పంపి ఆ రాత్రి 1,80,000 మంది సైన్యాన్ని ఆమె మనం అనుకున్నట్లుగా ఉండదు. దేవుడు నిన్ను ముట్టిన వారు నా కంటి పాపం తాకినట్టు ఈ ఆయుధం నీ మీద వర్తిరుతుంది. ప్రారంభంలో ఇప్పుడు బాగున్న తర్వాత వాళ్ళు చూస్తుండగా వారి పరిస్థితులు క్షీణించిపోతారు. కంటికి కనపడరు. నీ కంటి నువ్వు చూడాలనుకున్న వారు కనపడరు. మౌనంగా ఉండటం వల్ల ఏం కలిగింది తెలుసా? ఏమో తెలుసా? బలం. బాగా బరబర మాట్లాడేవానికి ఏమైంది? బలం తగ్గిపోతుంది. మౌనంగా ఉంటాడు. ఆమేన్. దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. చాలా జాగ్రత్తగా. యోసేపుకు దేవుడు తోడై ఉంటే ఎవరు బాగుపడ్డారు? మన ఆలోచన ప్రకారం మనకు దేవుడు తోడై ఉంటే మన ఇల్లు అద్భుతంగా ఉండాలి. కానీ యోసేపుకు దేవుడు తోడై ఉంటే యోసేపు అద్భుతంగా అవ్వాల్సింది పోయి యోసేపు కాదండి, ఆ దేశం ఫరో, మరి ఆ దేశంలో ఇప్పుడు ఎవరింట్లో ఉన్నాడు? పోతీఫర్ ఇంట్లో దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. మరి యోసేపు పరిస్థితి, ఆయన ఒక బానిసగానే ఉన్నాడు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. కానీ పోతీఫర్ భార్య లేని నిందేసి జైల్లో పెట్టించింది. దేవుడు తోడై ఉన్నాడు. అతను జైల్లో ఉన్నాడు. ఏం నేర్చుకోవాలి ఇక్కడ? ఇందులో ఏం నేర్చుకోవాలి? సమస్య వెంబడి సమస్య వచ్చిన నా మీద నిందేశారు, నా మీద నన్నే అంటారు. చేర్చుకోవాలి. కాదు, మౌనంగా ఉంటాడు. పడిన సంతోషం పర్లేదు, అవమానం కలిగింది పర్లేదు, వేళ్ళ కలిగింది. మోషే అంటున్నాడు, దేవుని ప్రజల వల్ల వచ్చే నింద గొప్ప భాగ్యం. అన్యుల వల్ల కాదు, ఇతరుల వల్ల కాదు. దేవుని ప్రజల వల్ల వచ్చే నిందే నాకు భాగ్యం. రాని ఇంత జరిగిన యోసేపు ఒక్క మాట మాట్లాడాలి. మౌనంగానే ఉన్నాడు. ఆల్రెడీ దేవుడు ఏంటో ఆయన చిన్నప్పుడు చూపించాడు, కనిపెడుతున్నాడు. టైం రానే వచ్చింది. రాజుకే కళ నుంచి ఆ కళ భావం ఎవరు చెప్పలేదు. అలాంటి భావాన్ని యోసేపు చెప్పగలిగాడు. ఊహించలేదు బానిసగా వచ్చిన వాడు ఆ దేశానికి పాలించేవాడిగా మారతాడని. ఆమేన్. మౌనంగా ఉండండి. అది మీకేం కలిగిందట? బలము కలగజేస్తుంది. ఆమెసం పోయిన దరిద్రం అనుకున్నారు. కానీ అన్నా, మీరు నన్ను చంపాలనుకున్నారు. కానీ దేవునికి ఆలోచన అంటే బహు ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు నన్ను ముందుగా పంపించాడు. మీకంటే ముందుకు పంపించాడు. మీరేమో ఇలా అనుకున్నారు. నా దేవుడు ఎలా అనుకున్నాడంటే, ఆయనకి నా మార్గాలు అప్పగించాను. నేను ఆయన ఎందుకు నమ్మికించాను. ఆయన బట్టి సంతోషించాను. ఆయన దగ్గర నా మార్గాలు అప్పగించి చూచాను.
ఆయన దగ్గర నేను మౌనం ఉండిపోయాను. ఆయనే సమస్తమై నా కార్యం చేశాడు. నా మడికి కాదు, నా కొరకు కాదు, దేశం అంతటికి, దేశం చుట్టుప్రక్కల ఉన్న ప్రజలందరికీ కూడా పోషించే స్థాయిలకు ప్రజలను ఆయన నడిపించాడు. ఆమె ప్రార్థన చేద్దాం. మరి కొన్ని గంటల్లో నూతన సంవత్సరం అడుగు పెట్టబోతున్నాను. నువ్వు ఎవరి మీద నమ్మిక ఇచ్చాలో, ఏ నమ్మికను బట్టి దేవుని దగ్గర నువ్వు ముందుకు కొనసాగాలో చిన్న తీర్మానం చేయి.